హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. హలో హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడకం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. మోకాళ్ళల్లో టిక్ టిక్ సౌండ్ ఎందుకు వస్తుంది సార్? సో ఈ క్లిక్ సౌండ్స్ అంటారు. సో ఇవి మోకాలు ఎందుకు వస్తాయంటే, అది జనరల్గా చాలా మందికి ఏంటంటే ఫిజియలాజికల్ క్లిక్ సౌండ్ అంటే వాళ్ళకి ఏంటి ఓన్లీ సౌండే వస్తుంది, నొప్పికి ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. అది కామన్గా ఎందుకు వస్తుందంటే నీ జాయింట్లో బికాస్ ఆఫ్ ప్రెషర్ వేరియేషన్స్, ఈ ఫ్లూయిడ్లో చిన్న చిన్న టైనీ ఎయిర్ బబుల్స్ ఉంటాయి. సో ఇవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళినప్పుడు ఇలా మూమెంట్ ఒక ప్లేస్ నుంచి ఒక మూమెంట్కి వెళ్ళేటప్పుడు అవి బ్రేక్ అయినప్పుడు ఇలా సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఇది జనరల్గా వచ్చే సౌండ్స్ అనమాట ఇవి. సో కొంతమందికి అట్లా ఉన్నప్పుడు మనకి పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. కొంతమందికి ఏంటంటే పెథలాజికల్ కండిషన్స్ అంటారు, లోపల ఏమైనా కార్టిలేజ్ డ్యామేజ్ అయినా కానీ అది ఫ్రేయింగ్ లాగా చిన్న పూగులాగా లేసి బోన్ ఒకదానికోటి అలా టచ్ అయినప్పుడు ఇలా సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల. ఇంకో కొంతమందికి ఏంటంటే మెనిస్కై అంటారు, లోపల ఒక డిస్క్ లాగా ఉంటాయి మెనిస్కై. సో వాటిలో టేర్స్ ఉన్నా కానీ ఇట్లా సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే లోపల లెగమెంట్స్ అంటారు అనమాట, లెగమెంట్స్ కట్ అయినా కానీ ఓవర్ ద పీరియడ్లో ఇలా క్లిక్ సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఈ సౌండ్స్తో పాటు నొప్పులు కూడా వస్తుంటాయి. నొప్పులు ఇన్స్టెబిలిటీ అంటారు, గివింగ్ ఏవే ఫీలింగ్, పక్కకు తొలుతున్నట్టనే అట్లా కూడా వస్తుంది అనమాట. ఆబ్వియస్గా ఆర్థరైటిస్ బాగా డెవలప్ అయిన వాళ్ళలో కూడా ఇలా సౌండ్స్, ఎందుకంటే ఆల్రెడీ స్మూత్ లేయర్ మృదులాస్ అంటారు కార్టిలేజ్ అదంతా పోతుంది, బేర్ బోన్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో అవి ఒకదానికొకటి బోన్ టచ్ అయినప్పుడు ఇలా క్లిక్ సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ టిక్ టిక్ సౌండ్స్ అనేవి రావడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? టిక్ సౌండ్స్ అనేది వితౌట్ పెయిన్, విత్ పెయిన్. వితౌట్ పెయిన్ అనేది అది జనరలైజ్డ్ కామన్గా వస్తుంటాయి. వాటిలో పెద్ద అసలు భయపడాల్సిన అవసరం లేదు, డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదనమాట. అవి జనరల్గా వస్తుంటాయి. వాటికి ఏంటంటే ప్రాపర్ ఫిజియో కొంచెం డైలీ వాకింగ్ కానీ ఇలాంటివి చేసుకుంటే, అవి క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు అంటారు అన్నమాట మోకాళ్ళ దగ్గర, అవి చేసుకుంటే సరిపోతుంది. బట్ క్లిక్ సౌండ్స్తో పాటు పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఆ పెయిన్ ఎందుకు వస్తుందంటే అట్లా అండర్లైన్గా కార్టిలేజ్ డ్యామేజ్ అయినా కానీ, మెనిస్కస్ డ్యామేజ్ అయినా కానీ, లోపల లెగమెంట్స్ అంటారు అవి డ్యామేజ్ అయినా కానీ, అలానే ఆర్థరైటిస్ బాగా ఎక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా క్లిక్ సౌండ్స్తో పాటు ఇలా పెయిన్ వస్తుంటుంది అన్నమాట. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది అన్నమాట, అవి రూల్ అవుట్ చేసుకోవడం కోసం. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఎంత సమయం పడుతుంది సార్? జనరల్గా అది అతుక్కోవడం అనేది బోన్ అతుక్కోవడం 3 weeks నుంచి స్టార్ట్ అవుతుంది. సో కెలస్ ఫార్మేషన్ అంటారు. కంప్లీట్గా 3 months పడుతుందండి, 3 months పడుతుంది కంప్లీట్గా అతుక్కోవడము. అది చిన్నపిల్లలు చూస్తే కొంచెం ఎర్లీగా అతుక్కుంటాయి. వాళ్ళల్లో ఏంటంటే ఈ రీమోడలింగ్ ఇవన్నీ చాలా స్పీడ్గా ఉంటాయి పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ పెద్దవాళ్ళల్లో కొంతమందికి జనరల్గా అయితే 3 months, కొంతమందికి లేట్గా అతుక్కుంటాయి. ఎందుకు కారణాలు ఏంటంటే, సో వాళ్ళలో ఎక్కువ కొంతమంది స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఏంటంటే మనకి కావాల్సిన బ్లడ్ ఆ ఏరియాకి సరిగా అందకపోవడం వల్ల, ఈ స్మోక్ చేసే వాళ్ళ నికోటిన్ బ్లడ్ వెజల్స్లో అక్యుములేట్ అయిపోయి కావాల్సిన పదార్థాలు ఆ ఫ్రాక్చర్ అయిన సైట్కి రాకపోవడం వల్ల డిలేగా అతుక్కునే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు షుగర్ ఉన్న వాళ్ళలో కూడా కొంచెం డిలేగా ఉంటుంది అనమాట అతుక్కోవడం అనేది. సో ఇవి మేజర్ కారణాలు. చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, అపాయింట్మెంట్ కోసం మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు, సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు సమాచారం, దానికి తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.